నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి గ్రూప్ ఆధ్వర్యంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ స్కూల్స్ అండ్ విలేజెస్ దత్తత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో భాగంగా 30 స్కూళ్లు 2 గ్రామాలను దత్తత తీసుకుని పాఠశాలలకు కంప్యూటర్లు, గ్రామాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్లు అందజేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలంటే కంప్యూటర్ విద్య అత్యంత అవసరం. అలాగే ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలనే లక్ష్యంతో ఈ వాటర్ ప్లాంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. సుమారు 30 స్కూల్స్ ని ఈ రోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అక్కడ వారికి అందరికి కూడా కంప్యూటర్ సిస్టమ్ ని ఇవ్వడం జరిగింది. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్ గా ఉన్నారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం. ఇక్కడ దాని రైతులందరికీ ఈ కొట్పల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండని టోటల్ గా దత్తత తీసుకొని ఆ విలేజ్ లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత స్కూల్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. దాంట్లో భాగంగా గ్రామంలో ఈరోజు రెండిట్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా నేను నేను ఆ రైతులకు కూడా ఓరియంటేషన్ ఇవ్వాలి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరం కలిసి ఇంకా ప్రోత్సహించాలి. ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్ మీద మన ఏరియా రైతులందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మన వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. దానికి సంపంగి వారి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి అనుకోవడం జరిగింది.